సో నిన్న మనం యాడ్ ప్రిపేర్ చేసాం కదా, ఆ డాష్ బోర్డ్ ఎట్లా ఉంటుంది మీకు ఏంటనేది ఒకసారి నేను చూపిస్తానండి. యా ఓకే, 1 second, I'm sharing. Okay guys, so I have shared my screen with you. Now yesterday we discussed about social media ads, right? సో ద రెస్ట్ ఆఫ్ యాడ్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అవి కూడా ఈరోజు చూపిస్తాను. చూపించిన తర్వాత దెన్ వి స్టార్ట్ అబౌట్ యూట్యూబ్. అసలు వీడియో మార్కెటింగ్ అనేది ఎట్లా చేయాలి, ఓకే, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి, ఓకే, అవన్నీ చెప్తాను మీకు. నౌ యాడ్స్ మేనేజర్. So I have opened the ads manager of Facebook. So like I just want to showcase the results like for the ad which we done yesterday, right? సో ఆ యాడ్ మెట్రిక్స్ ఎట్లా వచ్చినాయో చూపిస్తాను మీకు. అంటే ఎంత ట్రాఫిక్ వచ్చింది మన వెబ్సైట్కి ఏంటి అనేది డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది అయిన తర్వాత ఐ టాక్ అబౌట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది ఎట్లా ఎంత యూజ్ అవుతుంది మనకి, మనం యాడ్స్ అనేవి ఎట్లా ప్రిపేర్ చేయాలి, సో డీటెయిల్డ్ వేలో కూడా అది కూడా చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద అంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ కవర్ అయింది కదా, దెన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి అవన్నీ కూడా చెప్తాను మీకు. ఓకే, అదే కదా చెప్తున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఒకసారి మ్యూట్ లో పెడతారా ప్లీజ్? Okay. See guys, yesterday we have launched the campaign called Travel to Vizag, right? So I am on the campaign button now. My ad is active. Active అంటే లైవ్ లో ఉంది ఇప్పుడు. సో లోయెస్ట్ కాస్ట్ పెట్టుకున్న 100 రూపీస్ పెట్టండి డైలీ బడ్జెట్ అనేది. సో టిల్ నౌ ఐ గాట్ 71 క్లిక్స్ ఫర్ మై యాడ్. ఓకే, 2378 అంటే ఇంతమందికి రీచ్ అయ్యి ఇంప్రెషన్స్ వచ్చినాయి అనమాట. సో కాస్ట్ పర్ రిజల్ట్ అంటే ఏంటంటే క్లిక్కి 85 పైసే పడింది, రైట్? టోటల్ అమౌంట్ ఐ స్పెండ్ అరౌండ్ 1 second. Yeah, I'm sorry. See guys, I got 161 clicks and the reach would be, చూడండి నేను ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తున్నా కదా, చూడండి ఇక్కడ డీటెయిల్డ్ వేలో మీరు ఎప్పుడైనా అంటే ఏదైనా ఒక క్యాంపెయిన్ ప్రిపేర్ చేయాలి అనుకుని ఇట్లా మీరు మౌస్ ఓవర్ చేస్తే సరిపోతుంది. సో నౌ బిడ్ స్ట్రాటజీ, ద వే యూ వాంట్ టు ఫేస్బుక్ టు బిడ్ ఇన్ ద ఆప్షన్ based on your cost,
గోల్స్ అండ్ యువర్ ఆప్టిమైజేషన్ ఫర్ యాడ్ డెలివరీ. అంటే ఏంటంటే యాడ్ డెలివరీకి మనం యాక్టివ్లో ఉందా లేకపోతే సారీ యాడ్ డెలివరీకి మనం ఎంత కాస్ట్ అనేది పెడుతున్నాం. ఓకే, లోయెస్ట్ కాస్ట్ పెట్టొచ్చు, కన్వర్షన్ కాస్ట్ పెట్టొచ్చు, క్లిక్ కాస్ట్ పెట్టొచ్చు, ఇలా ఏదైనా పెట్టొచ్చు. బట్ వీ హ్యావ్ లైక్ వీఆర్ రన్నింగ్ ఎ క్యాంపెయిన్ విత్ లోయెస్ట్ కాస్ట్ అనమాట. సో like if I want to improve the budget here up to 150, I can do it, but not a problem now because my campaign is performing well. See guys, here I got 161 clicks on my ad. Okay, so the total reach and the number of people who saw your ads at least once, అంటే ఒక్కసారి at least ఒక్కసారైనా నా యాడ్ చూసినాడు అనమాట. ఓకే, రీచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంప్రెషన్స్ which may include multiple views of your ads, okay, by the same people. Same people choose na ads anamata. Number of times your ads were adendante ee Facebook use me evaraithe mute lo petledo, please, it's my sincere request, please mute yourself. Still I'm getting noise. Let me do from my end. I think I am able to do it. Okay, so reach, impression, so these are the differences anamata. ఓకేనా, అంటే ఎన్నిసార్లు మన స్క్రీన్లో కనిపించిన తర్వాత ఎంతమంది అట్లీస్ట్ ఒకసారైనా రియాక్ట్ అయ్యారు. ఓకే, రియాక్ట్ అయిన తర్వాత క్లిక్ చేసే వాళ్ళు ఎంతమంది. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత నా బడ్జెట్ అనేది 83 పైసే పడింది. సో కంపేర్ టు గూగుల్ యాడ్స్ ఆల్సో ఫేస్బుక్ యాడ్స్ ఆర్ చీప్. మన లాంగ్వేజ్లో చీప్ అని మాట్లాడకూడదు, వీ కాల్ ఇట్ యాజ్ అఫోర్డబుల్. ఓకే, and the total spent I say like the total spent would be like 133 rupees అయింది ఇప్పటికి. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది నా క్యాంపెయిన్? March 17th, అంటే రేపటితో ఎండ్ అయిపోతుంది, రైట్? సో నా బడ్జెట్ కనుక ఉంటే నేను ఇంకా పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ఈ క్యాంపెయిన్ కాకుండా ఇంకో క్యాంపెయిన్ రన్ చేయొచ్చు నేను. ఓకే, నౌ గైస్ ఐఎమ్ షోకేసింగ్. ఇట్లా చూసారా లింక్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి? లింక్ పైన క్లిక్ చేసేవాళ్ళు అనమాట. చూద్దాం, లెట్స్ గో త్రూ చార్ట్స్. చార్ట్స్ అంటే ఏంది? మెట్రిక్స్ అనమాట. See guys, I am on the campaign level. I got 161 clicks. Okay, so clicks అనేవి ఏ డేట్ నా వచ్చింది, ఏ డేట్ నా అయింది. ఓకే, కాస్ట్ ఎంత పడింది? అట్లీస్ట్ 1 రూపీ పడింది ఒక క్లిక్కి. నా డెమోగ్రాఫిక్స్కి వెళ్తున్నా. డెమోగ్రాఫిక్స్లో మీరు చూడగలిగితే ఇక్కడ ఉమెన్, మెన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెన్కి 55% రీచ్ అయింది, అండ్ ఉమెన్కి ఎంత పడింది? ఉమెన్కి అరౌండ్ ఒక 1 రూపీ పడింది. అంటే 45 to 54 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా రీచ్ అయింది అనమాట. ఇవన్నీ చూసారు ఇక్కడ ఏజ్ గ్రూప్. మీరు ఎక్కడ పెడితే మౌస్ అక్కడ అట్లా చేంజ్ అవుతుంది చూసారా. 35 to 34, 25 to 34. అండ్ ఎక్కువగా రీచ్ అయింది ఎవరికి అంటే 25 to 34 ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి మన యాడ్ అనేది ఎక్కువగా రీచ్ అయింది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కడ పడినాయి? చాలా వరకు ఎక్కడ పడినాయి అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఆన్ ఫేస్బుక్ ఓన్లీ. ఓకేనా, సో డివైస్ టైప్ మొబైల్ అండ్ డెస్క్టాప్లో కలిపి చూడండి. Ad delivery is optimized to allocate your budget to placements likely to perform best with your audience based on your targeting and bid amount. అర్థమైందా? అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద, అంటే మన బడ్జెట్ పెట్టిన దాన్ని బట్టి, ఓకే, అట్లాగే మనం టార్గెట్ చేసిన ఆడియన్స్ బట్టి మనకి ఇక్కడ క్లిక్స్ అనేవి డెలివరీ అవుతాయి. సో యూ మే సీ లో డెలివరీ ఆఫ్ యాడ్స్ టు ద ఫేస్బుక్ స్టోరీస్
ప్లేస్మెంట్ అంటిల్ ఇట్స్ అవైలబుల్ టు ఎవ్రీవన్. అంటే ఏంటంటే మన యాడ్ అనేది వన్స్ పర్ఫామ్ అవడం బాగా స్టార్ట్ అయితే దెన్ ఫేస్బుక్ ఆటోమేటికల్లీ ప్లేస్ అవర్ యాడ్ ఆన్ స్టోరీస్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఇట్లా యాడ్ ఎట్లా ఇంప్రూవ్ అయింది, డెలివరీస్ ఎట్లా ఉన్నాయి, ఓకే. సో ఇట్లా మీరు చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ద యాడ్, లైక్ యూనో మనం ఈ యాడ్ పెట్టాం నిన్న. ఓకే, మనం మెట్రిక్స్లో ఉన్నాం కదా. ఓకే గైస్, అర్థమవుతుందా అంటే మెట్రిక్స్ ఎట్లా వస్తున్నాయో? డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? సో మన యాడ్ అనేది ఎట్లా పర్ఫామ్ అవుతుందో చూసారా? నౌ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ పర్టికులర్ యాడ్తో యాడ్ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ మెట్రిక్స్ మనం చూడాలి, ఎనాలిటిక్స్లోకి వెళ్ళాలి, రైట్? సో సమ్వన్ హ్యాస్ టెక్స్ట్ మీ, మీరు మ్యూట్ చేయడానికి ఉంటుంది కదా. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అన్ అడ్మిన్. సో అడ్మిన్ అయితే నేను చేయగలను, బట్ ఐఎమ్ అండి హియర్ నాకు అవ్వట్లేదు. సెలెక్ట్ మైక్రోఫోన్, ఫోన్ ఆడియో. ఏదో మా క్లాస్ వింటుంటే, క్లాస్ వింటున్నాను ఇక్కడ. Fine. Okay. Now can you hear me guys? నా వాయిస్ వినిపిస్తుంది కదా? Okay, so this is the format of any paid campaign. ఏ క్యాంపెయిన్ అయినా సరే ప్రాసెస్ ఈజ్ సేమ్. అయితే మీరు ఇక్కడ ఇమేజ్ పెడతారా, వీడియో పెడతారా అనేది మీ ఇష్టం, ఓకేనా? బట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్స్. సో వితౌట్ గైడ్ లైన్స్ యూ కెనాట్ రన్ యాడ్స్ అనమాట, ఓకే? ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి అబ్బా. Can anyone inform to Rajappa garu once again? So please ask him to mute everyone. So I tried to do but unable. Okay, so this is the format. Okay, now what I'm doing, I'm going to the page again. So now I'm seeing the things. Okay.
అండ్ బేసికలీ ఈ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఈ సెట్టింగ్స్లో ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. అంటే మీ పేజ్లో మీ పర్మిషన్ లేకుండా చాలామంది పోస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి, రైట్? సో ఈ సెట్టింగ్స్ ఆల్రెడీ చెప్పాను, బట్ అగైన్ ఒకసారి ఇట్లాగూ ఫేస్బుక్ యాడ్స్ చెప్పాను కాబట్టి నేను ఇది కూడా ఒకసారి చెప్తున్నా చూడండి. సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ గా ఎలో విజిటర్స్ టు ద పేజ్ టు పబ్లిష్ పోస్ట్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఫేస్బుక్ పేజ్ లో ఎవరైనా పోస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. డిఫాల్ట్ గా ఎలో ఉంటుంది, మన సెట్టింగ్స్ లోకి ఇక్కడ డిసేబుల్ చేయాలి. ఎందుకంటే ఎవడు పడితే వాడు పోస్ట్ వేయకూడదు కదా మన పేజ్ లో. బికాస్ యాజ్ వీఆర్ ఎ బ్రాండ్ మనం అట్లా ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. వి షుడెంట్ గివ్ ఇట్. ఓకే. అండ్ ఆడియన్స్ ఆప్టిమైజేషన్ ఫర్ పోస్ట్ అంటే బేసికల్లీ ఏంటంటే ఎలో న్యూస్ ఫీడ్ టార్గెటింగ్ అండ్ ద ఎబిలిటీ టు రిస్ట్రిక్ట్ ద ఆడియన్స్ ఫర్ యువర్ పోస్ట్ అంటే ఏంటంటే ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మనకి అని అడుగుతున్నాడు. సో రిస్ట్రిక్షన్స్ ఉంటే పెడతారు, లేదంటే లేదు, పెట్టండి, ప్రాబ్లం లేదు. ఓకే. నౌ గో టు ద మెసేజెస్ ఆప్షన్. సో మెసేజెస్ అంటే ఏంటి, మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చా ప్రైవేట్గా కానీ. సో అలౌ పీపుల్ టు కాంటాక్ట్ అవర్ పేజ్. ఎందుకంటే వీ హ్యావ్ టు నో యునో ద ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే రియాలిటీ అనేది తెలియాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎవరైనా మనకి కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తే యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఆప్షన్. ఓకే. అండ్ ఓన్లీ పీపుల్ హూ మేనేజ్ కెన్ పోస్ట్ ఇట్. ఓకే. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కామన్ గానే ఉంటాయి. బట్ ఏంటంటే రీసెట్ ఇది ఎవరైనా ఫేస్బుక్ పేజ్ కనుకుంటే ఈ సెట్టింగ్స్ అన్ని చదవండి, చదివితే క్లియర్గా అర్థమైపోతాయి. సో ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు అంతా స్టార్ట్ చేయాలంటే ఈ టేక్స్ ఆల్మోస్ట్ 1 hour టైం. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ మీకు అడ్వాన్స్డ్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయొచ్చు. అట్లాగే మీ వాట్సాప్ బిజినెస్ నెంబర్ ఉంటే వాట్సాప్ బిజినెస్ నెంబర్ని డిఫాల్ట్గా కనెక్ట్ చేయొచ్చు. Okay, so here we have already connected the travel to Vizag on Instagram, so that's why it is showcasing here. And WhatsApp lo kuda WhatsApp number untadi kada, aa WhatsApp number dwara you can target it. Okay, ante entante people can contact us directly, but not now, once you get the brand. Yeah. So this is what the settings, guys. What I'm doing, because which campaign we are running, ఇది ఏ క్యాంపెయిన్ అండి, నేను రన్ చేసిన క్యాంపెయిన్ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ we are running here? Anybody? So type of campaigns ఉంటాయి కదా. So what type of campaign we are running? Anybody? సోషల్ మీడియా క్యాంపెయినా? అవునండి, ఇది సోషల్ మీడియా క్యాంపెయినే. బట్ నేను అడుగుతుంది ఏంటంటే టైప్ ఆఫ్ క్యాంపెయిన్. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్లోనే టైప్ ఆఫ్ నో, ట్రావెల్ క్యాంపెయిన్ కాదు, యాడ్ క్యాంపెయిన్ కాదు, ఏవైబి కాదు, టూరిజం కాదు, ఆన్లైన్ కాదు, ఇంకా B2C క్యాంపెయిన్. నో, travel campaign anta. No. Page promoting campaign. No. Page promoting campaign, but which campaign it is? Paid campaign anta. No. Marketing campaign. No. Ad campaign. Yeah, traffic campaign. Awesome, man. Raghunath Reddy.
So traffic campaign we are running. Yeah. So yes. Raghunath Reddy, Shanti. Okay, fine. So this is called traffic campaign. Traffic campaign అంటే ఏంటి? I am providing traffic టు మై వెబ్సైట్. అంటే ట్రాఫిక్ అంటే ఎవరు? యూజర్స్. సో నేను ఏం చేస్తున్నా, ఎవరైతే నా ఫేస్బుక్లో నా నా ఈ పర్టికులర్ యాడ్ అనేది ఎవరైనా చూస్తే వాళ్ళు క్లిక్ చేయగా నా వెబ్సైట్కి వెళ్తారు. అర్థమైందా? సో మీకు నేను మెట్రిక్స్ చూపిస్తా. ఒక మెట్రిక్ నేను ఎంత ట్రాఫిక్ వచ్చింది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో 161 మెంబర్స్ కదా, ఆల్మోస్ట్ క్లిక్స్ వచ్చినాయి. సో 160 మెంబర్స్ డేటా రియల్ డేటానా కాదా చూద్దాం. Okay, so I am on Travel to Vizag website. So overview. Okay, so 15th to 16th campaign. Okay, ఎందుకంటే నిన్నే కదా లైవ్ అయింది. Okay, see guys, here I got almost 173 users around. అదే 161 క్లిక్స్ అన్నాం కదా. సో యూజర్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ ని చూపిస్తుంది అనమాట. ఇగోండి, న్యూ యూజర్స్ అని ఉందా, 162 క్లిక్. గైస్, డిడ్ యూ అండర్స్టాండ్? సో 162 రియల్ యూజర్స్ వచ్చారు నాకు. ఎనలిటిక్స్ లో కనిపిస్తుంది కదా, చూడండి. నేను ట్రావెల్ టు వైజాగ్ ఎనలిటిక్స్ డాష్ బోర్డ్ లో ఉన్న May 15th to 16th అంటే ఈ రోజు నిన్న కలిపి, రైట్? అండ్ సో యూ కెన్ చెక్ ద కంట్రీ. ఏ కంట్రీ నుంచి వస్తుంది అసలు? ఇండియా నుంచి వచ్చింది, ఆల్మోస్ట్ 149. యుఎస్ అంటే ఐపీ అడ్రస్ ట్రాక్ చేసింది ఆటోమేటికలీ. నా విశాఖపట్నం, హైదరాబాద్, ఓకే, బేస్డ్ ఆన్ ద ఐపీస్ బట్టి తీసుకుంటుంది అనమాట. ఓకే, నౌ లెట్స్ సే యూ కెన్ చెక్ అక్విజిషన్ పార్ట్. అక్విజిషన్ లో తెలుస్తుంది అనమాట మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కువ ట్రాఫిక్ అని. సోషల్ అయినా నిన్న వచ్చినంత ట్రాఫిక్ అంతా. సో అర్థమైందండి. సో ఇది మీన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నిన్న మనం ఏదైతే యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తామో నిన్న ఈ రోజు కలిపి, ఇది చూసారా యూజర్స్ డేటా అనేది ఎట్లా ఫ్లో అవుతుందో. సో ఎనలిటిక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎంత ట్రాఫిక్ వస్తుంది, యూజర్స్ దేన్ని, ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ లో ల్యాండ్ అవుతున్నాడు చూద్దాం, అది కూడా చూసేద్దాం. Okay, so many people landed on home page. If I click on this link, it would be redirected to the home page of website. See, this is what the home page of website, right? And so people start moving to the other pages. అర్థమైందా? సో నేను ఎందుకు క్యాంపెయిన్ రన్ చేశాను అంటే, ఐ వాంట్ టు టార్గెట్ ద యూజర్స్ టు మూవ్ ఆన్ టు ద అదర్ పేజెస్, నాట్ ఓన్లీ హోమ్ పేజ్. హోమ్ పేజ్కి మూవ్ అయిన తర్వాత, అందుకనే అంటారు ఎప్పుడైనా సరే మీకు రియల్ యూజర్స్ కావాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి మీ క్యాంపెయిన్ అంటే, యూ హ్యావ్ టు పుట్ రైట్ ఇమేజ్, రైట్ డేటా, ఈజీ టు అండర్స్టాండ్, రైట్ కాల్ టు యాక్షన్, రైట్ హెడ్లైన్, రైట్ డిస్క్రిప్షన్. అర్థమవుతుందా? సో ఇట్లాంటివి మీరు అన్ని పెట్టాలన్నమాట. ఓకే, నౌ సో ఐఎమ్ గోయింగ్ టు ద నోటిఫికేషన్స్. $141 ki, I got 3 likes. So people are reacting, people are spending on my website. అర్థమైందా మీకు ఇప్పుడు? సో దిస్ వే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ట్రాఫిక్ ఆఫ్ యువర్ వెబ్సైట్. అంటే ఏంటంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ రన్ చేస్తే, ఓకే, ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ రన్ చేస్తే నా పర్టికులర్ పేజ్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అదొక ట్రాఫిక్ క్యాంపెయిన్ కదా. నౌ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ క్యాంపెయిన్ టు గెట్ మోర్ లైక్స్. ఓకేనా? నా పేజ్కి మోర్ లైక్స్ రావాలండి అని నేను ఏం చేస్తా? నేను ఇప్పటి వరకు చేసింది ఏంటి? గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్ అంటే ట్రాఫిక్ క్యాంపెయిన్ రన్ చేస్తాను. సో ఇఫ్ ఐ నీడ్ ఫేస్బుక్ పేజ్ లైక్స్ క్యాంపెయిన్, సో ఐ కెన్ డెఫినెట్లీ గో త్రూ ఇట్. అండ్ నేను A/B టెస్టింగ్ చేయాలన్నమాట. అర్థమైందా మీకు? Again, I have to change the image here.
ఇమేజ్ అనేది మార్చి అదొక క్యాంపెయిన్ కింద పర్ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో చూసారా డైలీ బడ్జెట్. సో ఐ కెన్ పుట్ ఇట్ హియర్. చూద్దాం. ఐ వాంట్ టు పుట్ ఓన్లీ ఫర్ 1 day. ఓకే, ఇక్కడ మీకు చూడండి, యాక్చువల్ అమౌంట్ స్పెంట్ డైలీ మే వ్యారీ, ఎస్టిమేటెడ్ లైక్స్ ఫర్ యువర్ క్యాంపెయిన్ ఈస్ 43 to 144 లైక్స్ వస్తాయంట. సరదాగా పెడదామా? పెట్టవచ్చు, హ్యాపీగా పెట్టవచ్చు. ఓకే, సో ఐ పుట్ ఓన్లీ 100 rupees హియర్. 100 rupees పెట్టినా ఏంటి పుట్టిన ఏంటి ప్లీజ్, దిస్ ఇస్ ఇట్స్ డిస్గస్టింగ్. అట్లీస్ట్ మీకు ఉండాలి కదండి మ్యూట్ లో పెట్టాలి అని. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ ప్లీజ్? Still. Can anyone help me? Raghunath Reddy or Ramesh or Shanti? Guys, are you there? Please. ఓకే, కూల్. గైస్, అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఎ ట్రాఫిక్ క్యాంపెయిన్, అంటే వెబ్సైట్ విజిటర్స్ కోసం. సో నా వెబ్సైట్కి డైరెక్ట్గా విజిటర్స్ రావాలి అని. సో ఇఫ్ ఐ నీడ్ టు టార్గెట్ ద ఆడియన్స్ టు గెట్ మోర్ లైక్స్ ఆన్ మై పేజ్, దెన్ ఐ డెఫినెట్లీ గో ఫర్ ప్రమోట్ ఏ పేజ్ క్యాంపెయిన్. అర్థమవుతుందా? సో ఇదంతా సేమ్. ఓకే, ఆడియన్స్ సెలెక్షన్, ఇవన్నీ మీ దగ్గర ఆడియన్స్ సెలెక్షన్ ఉంటే యూ కెన్ పుట్ ద ఆడియన్స్ సెలెక్షన్, ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. ఓకే, అండ్ బడ్జెట్ 1 day పెట్టుకుంటే ఇంత వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బడ్జెట్ చూడండి ఎన్ని లైక్స్ వస్తున్నాయి. నేను 1 day క్యాంపెయిన్ రన్ చేస్తే 5,000 rupees కనుక స్పెండ్ చేయగలిగితే హౌ మెనీ లైక్స్ ఐ గెట్? 1,800 likes I get, right? అంటే బిట్వీన్ 635 to 1835 ఈ మధ్యలో ఎంతైనా రావచ్చు. అంటే మినిమం 600 వస్తుంది, మాక్సిమం 1,800 వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? అండ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ వుడ్ బి 900 rupees. అంటే యూ హ్యావ్ టు స్పెండ్ 900 rupees. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బిల్డ్ I would like to go with at least 100 rupees. చూద్దాం. Okay, see guys, so definitely I get here ఎన్ని రావచ్చు, ఎన్నైనా రావచ్చు. చూద్దాం గైస్, మీ అందరికీ క్లియర్ కదా ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది? సో ఎనలిటిక్స్ పార్ట్ చూసారా? ఎనలిటిక్స్ లో రియల్ మెట్రిక్స్ ఏనా అవన్నీ, లేకపోతే ఫేక్ మెట్రిక్స్ అంటారా? అంటే ఏంటంటే బేసిక్గా ఈ లైక్స్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. 1 second.
Yeah. So these are the real metrics అనమాట. అంటే మీరు ఒకవేళ A/B టెస్టింగ్ అనేది ఇట్స్ అనలిటిక్స్ లో వన్ ఆఫ్ ద కోర్ ప్లాట్ఫామ్ అనమాట. సో A/B టెస్టింగ్ అనేది చేయాలి అనుకోండి మీరు, అప్పుడు ఏం చేస్తారు A/Bలో? సో డెఫినెట్ గా అదొక క్యాంపెయిన్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక క్యాంపెయిన్ మీరు పెట్టుకోవచ్చు ఇట్లా. సో అగైన్ యూ హ్యావ్ టు యునో come up with the image. వన్స్ ఇది అయిపోగానే దెన్ వీ మూవ్ టు లింక్డ్ఇన్. ఎందుకంటే మీకు నేను మండేకి మళ్ళీ మెట్రిక్స్ కంపేర్ చేసి చూపిస్తా ఏది బాగా పర్ఫామ్ అవుతుంది ఏంటనేది. ఓకే, సో what I am doing, so I'm putting the same image here. మీరు ఇమేజ్ అనేది ఇదైనా పెట్టవచ్చు, లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ అదర్ న్యూ ఇమేజ్ ఆల్సో యూ కెన్ డిజైన్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్ హియర్. ఓకే, someone has text me analytics లో just beside the new users there is a term called session. What is the session, sir? శాంతి, డోంట్ వర్రీ, నేను చెప్తాను. ఫస్ట్ ఇది అయిపోనివ్వండి. ఇది అయిపోతే మళ్ళీ అనలిటిక్స్కి వెళ్తా. అనలిటిక్స్లో మీకు డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కూల్. సో ద సేమ్. సో ఇక్కడ మీరు ఆడియన్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియన్స్ అనేది ఫిల్టర్ చేయడం అంటే ఏంటంటే, ఆల్రెడీ నేను కొన్ని ఆడియన్సెస్ ఉన్నాయి. ఇవేంటి ఈ ఆడియన్సెస్ ఏంటి అంటే, నేను డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఈ అకౌంట్ నుంచి ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, ట్రైనింగ్ ఆడియన్స్ ఉంటారు, అట్లాగే యూనో వైజాగ్ ఆడియన్స్ ఉంటారు. అట్లాగే మీరు యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ ఆడియన్స్ యాజ్ వెల్. అంటే ఎట్లా పెట్టుకోవచ్చు? ట్రావెల్ టు వైజాగ్, ట్రావెల్ టు వైజాగ్. సో ఇక్కడ మీరు లిమిటెడ్ ఆడియన్స్ని కనెక్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఐ వాంట్ టు టార్గెట్ అంటే, మీరు ఇక్కడ ఇందాక మెట్రిక్స్ చూసారు కదమ్మా. సో ఇక్కడ మెట్రిక్స్ ఆల్రెడీ చూసాం మనం, రైట్? మెట్రిక్స్ అంటే ఏంటి? చార్ట్స్ అని మీకు ఇక్కడ చూపించాను. ఇగోండి ఈ చార్ట్స్ అనమాట. సో ఈ చార్ట్స్లో మీరు ఏం చూసారు, మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ చూడండి. సో మనకి ఏ ఏజ్ గ్రూప్కి ఎక్కువగా లైక్స్ వస్తున్నాయి అంటే, ఎక్కువగా యూనో ఫర్ విచ్ ఏజ్ గ్రూప్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్. మీకు నా స్క్రీన్ విజిబుల్ ఉంది కాబట్టి నాకు చెప్పొచ్చు ఎవరైనా. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది? 25 to 34. ఆసమ్. సో ఎస్, కరెక్ట్. సో 25 to 34, దట్స్ గ్రేట్. అంటే మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు A/B టెస్టింగ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అంటే ఈ క్యాంపెయిన్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత నేను అప్పుడు A/B టెస్టింగ్ స్టార్ట్ చేస్తా. ఎందుకని? నాకు ఇక్కడ ఆల్రెడీ మెట్రిక్స్ తెలిసిపోతున్నాయి. ఏమని? 25 to 34కి అండ్ 1 second. సో 25 to 34 అండ్ ఆల్సో 35 to 44. సో అంటే నేను ఎంతవరకు పెట్టవచ్చు క్యాంపెయిన్ని? 25 నుంచి ఎంతవరకు పెట్టవచ్చు? 25 to 45. అర్థమైందండి? సో దిస్ వే యూ హ్యావ్ టు థింక్. ఇట్లా మీరు థింక్ చేస్తూ క్యాంపెయిన్స్ ప్రిపేర్ చేయగలిగితే యునో ఇట్స్ లైక్ కార్డ్స్ గేమ్ అండి. కార్డ్స్ ఎవరికి వచ్చో తెలియదు ఈ గ్రూప్లో. కార్డ్స్ గేమ్ ఎంత బాగా ఆడతామో అట్లాగే ఉంటుంది యాడ్స్ కూడా. అర్థమైందా?
సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కెరియర్గా ప్లాట్ఫామ్ అనుకుంటారో, సో వాళ్ళకి ఏంటంటే మీకు ఒక్కసారి క్యాంపెయిన్స్ పర్ఫామ్ అయ్యి రిజల్ట్స్ వస్తున్నాయి అని అనిపిస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. సో మీ కంపెనీకి రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యునో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ క్యాండిడేట్ మీద బేస్ అయ్యి దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇన్వెస్ట్ చేసినందుకు ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీకి ఒక 20 lakhs వచ్చింది అనుకోండి. వాట్ ఈస్ ద ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది అర్థమవుతుందా? సో ఇట్స్ లైక్ గేమ్, కార్డ్ గేమ్ అనమాట. మీరు ఎంత బాగా ఆడితే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి. సో 25 to 45 I put it. Yeah. One second, guys. Okay, I'm sorry, guys. So what I'll do is I am targeting some other locations అండి. సో అది ఆల్రెడీ వైజాగ్ కరెంట్ సిటీకి పెట్టాం కదా. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక 25 miles కాదు, అరౌండ్ ఒక 50 miles వరకు పెడతా. ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, శ్రీకాకుళంని, విజయనగరం, సమ్ అదర్ ఏరియాస్ ఉంటాయి కదా. సో రాజమహేంద్రవరం అంటే ఆల్మోస్ట్ అన్నవరం, కాకినాడ వరకు. సో అంటే నేను ఇక్కడ ఒక 3 మెట్రో సిటీస్ని కవర్ చేస్తున్నా. లేదు అంటే మీరు సిటీ వైజ్ అయినా పెట్టొచ్చు. ఓకే, అట్లా కాదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా, డర్టీ అని కూడా అనకూడదు, వీక్ ఆల్రెడీ స్పామ్ ఆడియన్స్ అనమాట. సో స్పామ్ ఆడియన్స్ అనేది ఎక్కువైపోతారు. సో అందుకనే మీరు లిమిటెడ్గా పెట్టుకొని క్యాంపెయిన్ రన్ చేయగలిగితే యూ కెన్ గెట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అయితే ఇక్కడ స్పామ్ ఆడియన్స్ కావాలా లేకపోతే రియల్ ఆడియన్స్ కావాలా అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇట్లా. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఇక్కడ నేను రియల్ ఆడియన్స్ని యాడ్ చేస్తాను. గైస్, కెన్ సమ్వన్ సజెస్ట్ మీ ఒక ఈ పర్టికులర్ ట్రావెల్ టు వైజాగ్, మీరు ఆల్రెడీ ట్రావెల్ టు వైజాగ్ అనే ఒక పేజ్ని, సారీ నాట్ పేజ్, వెబ్సైట్ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు విజిట్ చేయకపోతే ఐఎమ్ సెండింగ్ ద లింక్ గైస్. ఒక్కసారి విజిట్ చేసి మీకున్న ఐడియాస్లో మీరు నాకు ఆడియన్స్ చెప్పండి. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తే ఐ గెట్ రియల్ లైక్స్. రియల్ లైక్స్ అంటే ఏంటి, జెన్యూన్ అనమాట. అంటే వాడికి నీడ్ ఉంది కాబట్టి, అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడు లైక్ చేశాడు.
అనేది రియల్ ఆడియన్స్ అన్నమాట. సో మీరు చెప్పండి గైస్, ఇప్పుడు నాకు రియల్ ఆడియన్స్ అనేది చెప్పండి. సో టూర్స్ అండ్ ట్రావెల్ అని చెప్పారు రఘునాథ్ రెడ్డి. సో 1 సెకండ్, టూర్స్ అండ్ ట్రావెల్ కదా, ఐఎమ్ యాడింగ్ దట్ వన్. ఓకే, టూర్స్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్. ఈ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఇంట్రెస్ట్? అంటే పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెల్, అంటే ట్రావెల్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనా, లేకపోతే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఇలాంటి వాళ్ళని మనం పెట్టొచ్చు. ఓకే, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్. యా, సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే స్పెసిఫిక్ ఆడియన్స్ అని పెట్టారో చూడండి, ఇక్కడ నాకు ఈ గ్రూప్లో కొంతమంది పెడుతున్నారు నేచర్ లవర్, ఎస్ ఇట్స్ కరెక్ట్. పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెల్, దట్స్ ఆల్సో కరెక్ట్. హెల్త్ అండ్ బెనిఫిట్స్ అంటే చూడండి, ఇక్కడ బ్రాడ్గా ఎప్పుడు కూడా మనం పెట్టాలండి. బ్రాడ్ ఆడియన్స్ ఉంటేనే మనకి క్యాంపెయిన్ అనేది పర్ఫామ్ అవుతుంది బాగా. నారో ఆడియన్స్ అనేది ఎప్పుడు పెట్టకూడదు. నారో ఆడియన్స్ అంటే ఏంటి, మరీ స్పెసిఫిక్గా పెట్టామనుకోండి, ఆ ఆడియన్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్యాంపెయిన్ అనేది అప్పుడు ఏమవుతుంది, పర్ఫామ్ అవ్వడం కష్టమైపోతుంది. ఓకేనా? నా ఇక్కడ మీరు వెకేషన్స్, ట్రావెల్ ఇట్లాంటివి పెడతా ఉండాలన్నమాట. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ వెకేషన్స్. చూసారు ఇక్కడ, యువర్ ఆడియన్స్ సైజ్ ఇస్ డిఫైన్డ్, గుడ్ జాబ్. సో I can remove this. I can remove this because it's a specific kabatti. So travel and holiday, frequent travelers. Okay, my size is defined. Tourism and travel and leisure, travel agency. We are not travel agency. Travel website. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రిప్ అడ్వైజర్ ఉందా? వాట్ ఈస్ ట్రిప్ అడ్వైజర్? ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్? ట్రిప్ అడ్వైజర్ ఏంటండి? Who can advise and plan the trips? ఓకే, సో ఈ ట్రిప్ అడ్వైజర్ని మనం పెట్టొచ్చా ఇంట్రెస్ట్ కింద? ఎనీబడి? ట్రిప్ అడ్వైజర్ని నేను ఇంట్రెస్ట్ కింద యాడ్ చేయొచ్చా, యాడ్ చేయకూడదా? ఓకే, సో నేను చెప్తాను ట్రిప్ అడ్వైజర్ని ఎందుకు యాడ్ చేయాలో నేను చెప్తాను. ఎందుకు అంటే హీఈస్ అవర్ కాంపిటీటర్ అవ్వచ్చు, బట్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ ట్రిప్ అడ్వైజర్ టు లెర్న్ ద ఇన్ఫర్మేషన్, రైట్? సో అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంటుంది. ట్రిప్ అడ్వైజర్కి మనకి డిఫరెన్సెస్ వెతుక్కోవాలి. అంటే మనం ఏంటి, వాడేంటి, వాట్ వీఆర్ ప్రొవైడింగ్, వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. అదవుతుందా? ఎస్, డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఫస్ట్. చేసిన తర్వాత యూ కెన్ యాడ్. ఎందుకంటే ఇప్పుడు ట్రిప్ అడ్వైజర్ ఉంది కదా అని పెట్టేసాం అనుకోండి, మైట్ బి మన కాంపిటీటర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. Now, beaches పెట్టొచ్చా? beaches yeah. So tours, yes we can. And summer vacation also you can put it, because we are we are trying to tie up with some other agencies who are really providing these package tours and all, because people start approaching us in Vizag. Yesterday only we got almost 3 to 4 emails. They are saying that would like to tie up with you, because it's all about the business, right?
సో టూర్ ఆపరేటర్, నేచర్, ఎస్ నేచర్, యూనో ఎంప్లాయర్స్. ఈ టూరిజం అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. టూరిజం ఎంప్లాయర్స్ మనం టార్గెట్ చేస్తామా? నో, రైట్. సో ఇక్కడ మీరు ఇంకేం పెట్టొచ్చు? HALTH, హెల్త్. హెల్త్ టిప్స్ చూసారు ఇక్కడ, డైలీ హెల్త్ టిప్స్, హెల్త్ అండ్ డ్యూటీ ఇవి ఉన్నాయి కదా. హెల్త్ అండ్ వెల్నెస్, పర్సనల్ కేర్, natural environment, physical fitness, weight training, workouts. Because we are updating the contents on our blog. మీరు ట్రావెల్ టు వైజాగ్ చూస్తే వీఆర్ గివింగ్ అన్ అప్డేట్స్. వాకింగ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి, టాప్ 10 టిప్స్ అని ఇట్లా, అవునా? సో ద సేమ్ వే వీ కెన్ యూ హ్యావ్ టు యాడ్, ఇట్లా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంకేం యాడ్ చేయొచ్చు? న్యూస్. న్యూస్ అనేది ఏంటి చూడండి, న్యూస్ బ్రాడ్కాస్టింగ్. సో బ్రాడ్కాస్టింగ్ ఇస్ డిఫరెంట్, న్యూస్ పేపర్స్ ఆర్ డిఫరెంట్. బీబీసీ న్యూస్. సో బీబీసీ న్యూస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో దే మైట్ బి కన్వర్టర్స్. అర్థమవుతుందా? అంటే వాళ్ళ పేజ్ని లైక్ చేసే వాళ్ళు మన పేజ్ని కూడా లైక్ చేయొచ్చు మేబీ, బికాస్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ ద న్యూస్ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్, రైట్? Yeah, picnic spots, excursions, okay. TripAdvisor, make money, okay. Resorts, psychological relax based entertainment, technology. Yes, we can add it. So what I'm doing here, I'm adding TACH, technology blog. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. టెక్నాలజీ బ్లాగ్, న్యూస్ బ్లాగ్, సో న్యూస్ పేపర్స్, న్యూస్ మ్యాగజైన్, న్యూస్, బ్రేకింగ్ న్యూస్, న్యూస్ ఏజెన్సీ, ABC న్యూస్, ఆన్లైన్ న్యూస్ పేపర్, ఓకే, న్యూస్ 24, ట్రెండింగ్ న్యూస్ లేదు, ఆన్లైన్ న్యూస్, యూ కెన్ పుట్ ఇట్ అవుట్. న్యూస్ ఆన్లైన్, ఓకే, ఇది పెట్టచ్చా? న్యూస్ ఆన్లైన్. Real facts about picnic spots, okay. So anyway, so we have added almost 6 lakh audience here, so no worries. So what I'm doing, I'm saving this audience. నేను ఇక్కడ ఆడియన్స్ ఎందుకు సేవ్ చేసాను తెలుసా? ఇక్కడ మీకు ఆడియన్స్ అనేది మీ దీంట్లో డిఫాల్ట్గా సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఓకేనా? నేను ఇక్కడ ఏం చేశాను, T2V వైజాగ్ అని చెప్పేసి ఒక ఆడియన్స్ నేమ్ పెట్టుకున్నా. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి క్యాంపెయిన్స్ ట్రావెల్ టు వైజాగ్కి రన్ చేద్దాం అనుకున్నా నేను ఈ క్యాంపెయిన్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఒక ఫిల్టర్ చేసుకున్నా కాబట్టి, ఓకే. నా సో డే వన్ డేకి పెట్టాను కాబట్టి, సో 2 డేస్కి పెడితే 123 లైక్స్ వస్తాయి, 1 డేకి పెడితే సేమ్, ఫైన్. అంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండి. క్లియర్గా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ క్యాంపెయిన్ బాగా పర్ఫామ్ అయిందా అంటే. నేను ఇక్కడ అక్కడ ఏం చేశాను, ఆడియన్స్ నేను ఫిల్టర్ చేయాల, డైరెక్ట్గా కేటగిరీస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ట్రాఫిక్ దీనికి. ఇక్కడ ఏం చేశాను, నేను కేటగిరీని యునో వాట్ వీ కాల్ నేను ఇక్కడ ఏం చేశాను, కేటగిరీస్ అంతటిని అంటే కొంచెం బ్రాడ్ నుంచి నేరోకి వచ్చాను.
సో ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ క్యాంపెయిన్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేస్తా, ఓన్లీ ఒక కేటగిరీకి రన్ చేస్తా. అర్థమవుతుందా? అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రైంగ్ టు టెస్ట్ ద యూజర్స్ బిహేవియర్. అసలు యూజర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. లో వాయిస్ వస్తుందా ఇప్పుడు? ఓకేనా? హలో, కెన్ యూ హియర్ మీ? ఓకే. Anyway, so now I'm putting the campaign here. What I'm doing, I'm trying to update the text. 90 characters ఉండాలి కదా, 111 characters ఉన్నాయి ఇక్కడ చూడండి, 111 characters. And it's all about Vizag's hidden tourism, food, technology, health, lifestyle, news updates. So I made more. So 90 characters. Sarapina. Now travel to Vizag. అంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే పేజ్ని డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాను అనమాట. సో ఐఎమ్ పుట్టింగ్ ద బడ్జెట్. ఐ జస్ట్ క్లిక్ ఆన్ ప్రమోట్ ఆప్షన్. ఓకే. Okay, save. Our ad is submitting. Okay, so ad ready అయిపోయిందండి. Yes, so save changes. I'm sorry. It's done right. Okay. So I just closed it. ఓకే, చూద్దాం అసలు ఎంత రెస్పాన్స్ వస్తుంది ఏంటి అనేది. మీకు మండే కానీ ట్యూస్డే కానీ మీకు ఎవరికైనా టైం ఉంటే ట్రావెల్ టు వైజాగ్ అనేది ఫేస్బుక్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, ట్రావెల్ టు వైజాగ్ అని. సో దట్ నా పేజ్ వస్తుంది. సో యూ కెన్ సీ మై లైక్స్. ఇక్కడ మీకు లైక్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? లేదు అంటే ఐఎమ్ సెండింగ్ ద పేజ్ హియర్. ఐఎమ్ సెండింగ్ ద పేజ్ ఇన్ ద గ్రూప్. మీ గ్రూప్లో సెండ్ చేస్తున్నా అందరికీ. మీరు ఇప్పుడు ఎవరైనా లైక్ చేశారనుకోండి పేజ్ని, సో మీకు ఆటోమేటిక్గా మీకు ఎవరైనా లైక్ చేసినప్పుడు కానీ మీకు డిఫాల్ట్గా అప్డేట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, హోప్ యూ అండర్స్టాండ్ గైస్ ద డిఫరెన్సెస్, రైట్? సో వాట్ వీ డిడ్, వీ హ్యావ్ డన్ విత్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అండ్ పేజ్ లైక్స్ క్యాంపెయిన్. సో ఈ రెండు మనం మండే ఒకసారి మళ్ళీ ఏబైబి టెస్టింగ్ చేద్దాం. సో లేదు అంటే ఇప్పుడైనా చేయొచ్చు, బట్ ఇంకా క్యాంపెయిన్ అంత లైవ్కి వెళ్ళదు కదా. సో మండే అయితే యూ కెన్ రన్ ఏబైబి టెస్టింగ్ అనమాట. అప్పుడు తెలుస్తుంది ఏది బాగా పర్ఫామ్ అవుతుంది, ఏది బాగా పర్ఫామ్ అవ్వట్లేదు, మనం చేసిన క్యాంపెయిన్స్ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? నౌ see, enter the image you want to test, then confirm your test budget and schedule. Will create 2 campaigns based on the ads. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ యాడ్స్ ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా రన్ చేసేయడమే. రన్ చేస్తే వీడు ఇక్కడ చెప్తాడు ఏది పర్ఫామ్ అయింది అనేది. ఓకే, సో ఇట్లా మీకు తెలియాలి అంటే, సో ప్లీజ్ లైక్ అవర్ పేజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. దెర్ ఈస్ నో ఫోర్స్ ఇన్ దాట్. సో ఇఫ్ యూ గైస్ హ్యాస్ ఎనీ ఇంట్రెస్ట్, దెన్ యూ కెన్ లైక్ అవర్ పేజ్. దెన్ యూ విల్ గెట్ like you'll get a lot of notifications in future of Travel to Vizag. Okay, so this is what the social media marketing campaign creations. Okay, so now ఇంకొకటి కూడా మీరు చూడొచ్చు. నిన్న అనలిటిక్స్ చూపించాను కదా మీకు, యాడ్స్ రిపోర్టింగ్. ఎస్, ఇక్కడికి వెళ్తే మీ యాడ్స్ అనేది ఎంత బాగా పర్ఫామ్ అవుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ అనలిటిక్స్ రిపోర్టింగ్ అనేది చాలా క్లియర్గా ఇస్తాడు. సో వన్స్ క్యాంపెయిన్ డైలీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఫేస్బుక్ యాడ్స్, వాట్ వీ కాల్ ఫేస్బుక్ యాడ్స్ యాప్
So you can directly download it. Okay na? See guys, this is what the metrics అన్నమాట. మనకి అక్కడ డీటెయిల్డ్ మెట్రిక్స్ వస్తాయి ఇక్కడ. అసలు ఎంత పడింది, ఎంత కాస్ట్ పడింది, మనం ఎంత రన్ చేస్తున్నాం క్యాంపెయిన్ని, ఓకేనా, అవన్నీ కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్డ్ వేలో చూపిస్తాడు అనమాట. సో వీక్ ఆన్ వీక్ ఎంత వచ్చింది మనకి, ఏ టైంలో చూసారా, ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, మెయిలా ఫీమేలా, ఓకే, వాళ్ళ బిజినెస్ లొకేషన్స్, అట్ దిస్ మూమెంట్ ప్లేస్మెంట్స్ ఏం లేవు. సో డెస్టినేషన్, వాడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, ఓకేనా. సో యూ కెన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ ఆఫ్ యువర్ యాడ్స్ అనమాట. ఓకే, సీ గైస్, ఇట్లా డెస్టినేషన్. గైస్, హోప్ యూ అండర్స్టాండ్. సో నేను నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవ్వచ్చా? ఇది క్లియర్ అయింది కదా అందరికీ? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి గైస్. డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్. యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. ఐల్ ఆన్సర్. Anybody in this group, you can raise the questions. I'll definitely answer for your questions only. Okay. And I forgot to tell you about billing అనేది ఎక్కడ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. So I got one question. Sir, what is the basic difference between page like campaign and traffic campaign? సో పేజ్ లైక్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా లైక్ ఏ పేజ్ అని చూపిస్తాడు అనమాట. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే లెర్న్ మోర్ అని కాల్ టు యాక్షన్స్ యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అర్థమైందంటే ఏంటంటే యూజర్కి వాడు యాడ్ చూపించినప్పుడే క్లియర్గా చూపిస్తాడు. సో లెర్న్ మోర్, వాడు క్లిక్ చేయగానే పేజ్కి వెళ్దు. ఎందుకంటే నా డెస్టినేషన్ యూఆర్ఎల్ ఏమి ఇచ్చాను, డెస్టినేషన్ యూఆర్ఎల్ అక్కడ నిన్నటి క్యాంపెయిన్లో నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను కాబట్టి వాడు ఎప్పుడైతే యాడ్ మీద క్లిక్ చేస్తాడో ఇమీడియట్గా హీ టర్న్డ్ అప్ ఇంటూ వెబ్సైట్ యూజర్. ఓకేనా. బట్ ఇప్పుడు రన్ చేసిన క్యాంపెయిన్ ఎలా కనిపిస్తుంది అంటే ఎవడైతే యాడ్ పైన క్లిక్ చేస్తాడో, క్లిక్ చేసిన తర్వాత అది పేజ్ లైక్ క్యాంపెయిన్ కింద ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమైందా గైస్? అదేంటంటే వాడు మన పేజ్ మీద ల్యాండ్ అవుతాడు. నిన్నటి క్యాంపెయిన్లో ఏమవుతుంది, యాడ్ అనేది కామన్, ఎలా అయినా కనిపిస్తుంది. బట్ వాడు ల్యాండింగ్ అనే డెస్టినేషన్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎస్టర్డేస్ యాడ్ ద డెస్టినేషన్ ఈస్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్. ఫర్ టుడేస్ యాడ్ ద డెస్టినేషన్ ఈస్ ఫేస్బుక్ పేజ్. ఓకేనా? క్లియరా? అర్థమైందా? లేకపోతే ఇంకా డౌట్ ఉంటే అడగండి. How many types of Facebook page? Okay, Raghunath Reddy. Okay, sure, చెప్తాను. సో ఇట్లా ఫేస్బుక్ పేజ్ ఉంది కదా రఘునాథ్, we already created this page, right? Travel to Vizag అని పేజ్ క్రియేట్ చేశాం కదా. సో ఇది మీ గ్రూప్లో పంపానా మీకు? వాట్సాప్ కాదు, మీకు చాట్ బాక్స్లో పంపించాను కదా వెబ్సైట్ యూఆర్ఎల్. యా ఐ సెండ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడగలిగితే ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే, సో ఐ క్లిక్ ఆన్ మేనేజ్ పేజెస్. మీ ప్రొఫైల్స్లో కూడా మీ ఎవరు పేజ్ ఉండదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీకు క్రియేట్ ఏ పేజ్ అని, క్రియేట్ ఏ గ్రూప్ అని, క్రియేట్ ఏ యాడ్ అని కనిపిస్తుంది. బట్ బేసికలీ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ 10 to 12 పేజెస్ ఉన్నాయి నా అండర్లో. ఎందుకంటే ఇవన్నీ మా క్లయింట్స్ అవ్వచ్చు ఇట్లా అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ పేజ్ అన్నావు కాబట్టి ఇది మెయిన్. కనెక్ట్ యువర్ బిజినెస్, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ కాజ్ టు ద వరల్డ్ వైడ్ కమ్యూనిటీ ఆఫ్ people on Facebook. To get started, choose a page category. వీడేమంటున్నాడు, ఒక బిజినెస్సా, బ్రాండా, లేకపోతే సెలబ్రిటీనా, లేకపోతే ఏంటని అడుగుతున్నాడు. కమ్యూనిటీ అంటే ఏంటి, ఎన్జిఓ ఇట్లాంటివి, రైట్?
ఆర్గనైజేషన్, టీమ్, గ్రూప్ ఆర్ క్లబ్ ఆర్ పబ్లిక్ ఫిగర్ అండ్ పొలిటీషియన్ అనా. సో ఇట్లా మీరు ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు. రఘునాథ్ అర్థమైందా? సో అంటే మీకు ఎగ్జాంపుల్ మీరే అడగండి. ఎగ్జాంపుల్ అంటే మీ మైండ్లో ఏముంది, సో ఏ టైప్ ఆఫ్ ఫేస్బుక్ పేజ్ ప్రిపేర్ చేద్దాం ఉందో చెప్తే నేను అప్పటికి డిఫరెన్సెస్ చెప్తాను మీకు. Sir, suppose of we want to prepare jobs and updates page and career advice. సో అట్లా అలాంటప్పుడు ఏం చేస్తారు? సో మీరు కెరీర్ అడ్వైజెస్ అని ఇలాంటివన్నీ చేయాలి అంటే మీకు పేజ్ అవసరం ఉంటే డైరెక్ట్గా ఇవ్వండి, బిజినెస్ ఆర్ బ్రాండ్ ఏదైనా పెట్టుకుంటారు. లేదు అంటే ఇక డైరెక్ట్గా ఒక కమ్యూనిటీ లాగా తయారు చేద్దాం అనుకుంటే ఇక చూసారా, టీమ్, ఆర్గనైజేషన్ కానీ ఒక టీమ్ అని కానీ అంటే యు గో విత్ దిస్ పేజ్ అనమాట, పబ్లిక్ ఫిగర్ పేజ్. అర్థమైందా? సో దీంతో వెళ్తారు. సో ఇక్కడ క్లిక్ చేయగానే పేజ్ నేమ్, పేజ్ కేటగిరీ అడుగుతాడు. ద సేమ్ వే ఇక్కడ క్లిక్ చేయగానే పేజ్ నేమ్, పేజ్ కేటగిరీ. సో అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ అంటే ఇక్కడ పబ్లిక్ ఫిగర్ ఇవన్నీ ఎందుకు అడుగుతుందంటే మీకు ఇప్పుడు పొలిటీషియన్ పేజ్ చూసారనుకో డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు సర్వీస్ పేజెస్, రైట్? Hope you understand. Raghunath Reddy, clear doubt? Okay, still any questions guys? Anybody? Anybody? Any questions? I'm waiting. How to increase page likes? Okay, nice question. So page likes అనేవి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ద రైట్ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ పైన రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంగేజింగ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్లాగే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద సోషల్ మీడియా యాక్షన్ ప్లాన్. అంటే ఏంటంటే పెయిడ్ వదిలేసేయండి. దీంట్లో ఒక పేజ్ ప్రిపేర్ చేసిన తర్వాత వాట్ వి కాల్ ఒక పేజ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మీరు లైక్స్ పెంచాలి అంటే యూ హ్యావ్ టు అప్లోడ్ ద రైట్ వీడియోస్ టు ఎంగేజ్ ద యూజర్స్ అండ్ యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ మల్టిపుల్ గ్రూప్స్. ఓకేనా, కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వాలి అండ్ ఒక ఈవెంట్స్ ఏమైనా క్రియేట్ చేయగలగాలి, క్రియేట్ చేసి యూజర్స్ని ఎంగేజ్ చేయాలి. అర్థమవుతుందా? సో సోషల్ మీడియా అనేది ఏంటంటే సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో సెన్సిటివ్ ప్లాట్ఫామ్లో మీరు రిక్వెస్టెడ్ వే ఆర్ పొలైట్ వేలోనే ఎంగేజ్ చేయాలి యూజర్స్ని, రైట్? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో లైక్ ఏంటంటే ఐఎమ్ టేకింగ్ ద సెషన్, రైట్? సో ఫ్రమ్ లాస్ట్ ఐ థింక్ 30 days మేబీ. సో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ పెడతాను. సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సెండింగ్ ద ట్రావెల్ టు వైజాగ్ లింక్ టు ఎవ్రీ వన్. ఓకే, మీరు కనుక నా సెషన్ని ఐ మీన్ ఇఫ్ యూ గైస్ లైక్ మై సెషన్ టిల్ టుడే, ఓకే, ప్లీజ్ ఓపెన్ ద ట్రావెల్ టు వైజాగ్ అండ్ సో గివ్ ఏ స్మాల్ లైక్ ఫ్రమ్ యువర్ సైడ్ అని చెప్తాను. అంటే అక్కడ ఏమవుతుంది, సో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇన్ ద వే ఆఫ్ పేజ్ లైక్స్. అర్థమవుతుందా? సో దిస్ వే you have to engage the users. Clear? VSKB, oh Vizag, Kamlakar, clear అండి? సో ఒక పేజ్కి లైక్స్ పెరగాలి అంటే పెయిడ్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. ఆర్గానిక్లో గ్రూప్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేయాలి, మెంబర్స్ని అట్రాక్ట్ చేయగలగాలి, సో స్పామ్ అనేది రెడ్యూస్ చేయాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్ మంచిగా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ట్రావెల్ టు వైజాగ్కి ఒక హ్యాష్ ట్యాగ్ అనుకుంటున్నాం, ఏంటది? ట్రావెల్ స్పాట్ కార్ట్, ఇట్లా అనమాట. సో దెర్ ఆర్ సిమిలర్ హ్యాష్ ట్యాగ్స్ ఆల్సో.
సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో ఇలా ఏంటంటే ఒక హ్యాష్ ట్యాగ్ని ప్రిపేర్ చేసుకుని వేర్ ఎవర్ యూ గో. సో దెన్ ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంది, నేను ఏం చెప్తాను, కమలాకర్, సో ప్లీజ్ సపోర్ట్ travel to Vizag on your Facebook timeline with the basic hashtag called travel spot cart and tag on travel to Vizag అంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీ టైమ్ లైన్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఏమని పెడతారు, ఏ బిగ్ అనౌన్స్మెంట్ అని పెడతారు. పెట్టి సో యునో టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్, లేకపోతే హిడెన్ అప్డేట్స్ ఆఫ్ వైజాగ్, ఓకే, దెన్ ఫాలో దిస్ website అని చెప్పేసి పెడతారు. సో దిస్ వే ఐ కెన్ ఇంప్రూవ్ ద వెబ్సైట్ విజిట్స్ అండ్ ఆల్సో ద పేజ్ లైక్స్ ఫర్ మై క్యాంపెయిన్. అర్థమైందా? క్లియరా? వెరీ క్లియరా? ఓ దట్స్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి, ఎనీ డౌట్స్? గైస్ అడగండి, డౌట్స్ అడిగితే ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో విజిబిలిటీ వస్తే పేజ్ లైక్స్ ఇంక్రీజ్ అవుతాయి. విజిబిలిటీ వచ్చినంత మాత్రాన పేజ్ లైక్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వండి. ఓకే, విజిబిలిటీ ఎట్లా రావాలి, వాట్ టైప్ ఆఫ్ విజిబిలిటీ యూ వాంట్ టు బిల్డప్? యూ షుడ్ ఆల్వేస్ బిల్డప్ ద విజిబిలిటీ ఇన్ ఏ రిలవెంట్ వే. రిలవెంట్ వే అంటే యూ షుడ్ ఎంగేజ్ విత్ ద రిలవెంట్ ఆడియన్స్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ రియల్ పేజ్ లైక్స్. పేజ్ లైక్స్ అంటే ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవుతున్నారు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ పీపుల్ స్టార్ట్ ఫాలోయింగ్ యూ, అంటే పీపుల్ స్టార్ట్ ఎంకరేజింగ్ యూ. లేదు అంటే ఇప్పుడు లైక్స్ అనే ఫాలోవర్స్ అనేవి ఎట్లా ఇంప్రూవ్ అవుతారు? ఏదర్ మీ ప్రోడక్ట్ నచ్చాలి, లేకపోతే మీ సర్వీసెస్ నచ్చాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్స్ అ స్టార్ట్అప్, సో వీ హ్యావ్ టు సపోర్ట్ యాజ్ బికాస్ ఇట్స్ అ వైజాగ్ ప్లాట్ఫామ్ అని. So this way you have to improve the followers on Facebook on or any other social media platforms to improve the real visibility, which means a relevant audience. Shanti, clear? Okay, that's cool. So guys, nenu travel to Vizag link send chesanu. Okay, so like we have recently started this platform. So if you guys want to like my page and if you guys want to support me personally, then please give a big like and share it with share it on your personal profiles if needed, if possible also. అంటే పర్సనల్ ప్రొఫైల్స్ అంటే ఎట్లా అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ హ్యావ్ ఓపెన్ ద అకౌంట్ కాల్ భువిక్ష. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి, సో ఇదర్ ఈ ఫేస్బుక్ పేజ్ని నేను కాపీ చేస్తా. ఫేస్బుక్ పేజ్ని ఇట్లా కాపీ చేసి ఇట్లా ఏదైనా, సో వైజాగ్ స్పాట్ కార్ట్ అని పెడదాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం పెట్టవచ్చు అంటే వైజాగ్ స్పాట్ కార్ట్. సో దిస్ ఈజ్ వాట్ ద హ్యాష్ ట్యాగ్. ఐ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ @ అని పెట్టి ట్రావెల్ టు వైజాగ్. లేదు అంటే చూడండి ఇక్కడ, సో @ అని పెట్టి @ అని పెట్టి యూ కెన్ డైరెక్ట్లీ ట్రావెల్ టు TO2 వైజాగ్. ఆటోమేటిక్గా ఇట్లా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టవచ్చు అంటే ట్రావెల్ టు వైజాగ్, ఇట్లా ట్రావెల్ టు వైజాగ్. ఓకేనా?
So if you want to update, website URL also, if you want to update it, then you can put it ఇట్లా. ఓకేనా, మీకు చూపిస్తా చూడండి. సో వాట్ ఐమ్ డూయింగ్, సి గైస్, ఇట్లా మీకు ఇక్కడ ట్యాగ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు యూస్ @ దెన్ ఓన్లీ ఇక్కడ ట్యాగ్ అవుతుంది. అర్థమైందండి? ఇట్లా ట్యాగ్ చేయాలి అంటే మీరు @ అనేది, అంటే ఇఫ్ యూ వాంట్ టు ట్యాగ్ మీ పర్సనల్గా నన్ను ట్యాగ్ చేయాలనుకోండి @మోహన్. సో ఆల్రెడీ నేను ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? సో ఇట్లా ఐ సపోర్ట్ ట్రావెల్ టు వైజాగ్ అని చెప్పేసి పెడతాం అనమాట. ఓకే, ఇట్లా పెట్టవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ పుట్ ఇట్, లేదు అంటే ఇవ్వండి ఇట్లా పెట్టేసి ఫ్రెండ్స్, if you want to add any image, then you can add it. అంటే ఏంటంటే ఇప్పుడు నా ఫేస్బుక్లో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ విజిబుల్ అవుతుంది. అంటే ఏంటంటే యు నో వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ సమ్వన్, లేదు అంటే యు ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ గెట్ అప్డేట్స్ ఆన్ వైజాగ్, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో యూ కెన్ సింప్లీ పోస్ట్ ఇట్. చూసారా, ఇట్లా వస్తుంది. ఓకేనా? Someone has texted me, Ravikiran, sir, we can Facebook page promote to, we can promote Facebook page to any other social media. Yes, obviously, because you can do, because you have to create the social media platforms on Twitter. Let's go to Twitter లో ఆల్రెడీ మనకు ఒక అకౌంట్ ఉంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దెన్ యూ కెన్. అంటే ఎట్లా అంటే ఇగోండి ఇలా ఉంటుంది ట్విట్టర్లో. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ వాట్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ ఐఎమ్ డూయింగ్, రైట్? సో అంటే ఒక పర్సన్గా చేయాలి అనుకుంటే ఇట్లా నేను మీకు ఒక టెక్స్ట్ పెట్టాను, 1 సెకండ్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, ఒకవేళ మీ ప్రొఫైల్లో కనుక మీరు కనుక పర్సనల్గా హెల్ప్ చేయాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ పుట్ అట్, కానీ @ వాడాలి మీ ట్యాబ్లో. ఓకే, చూడండి అట్లా. సో దిస్ వే యూ కెన్ గెట్ ద రియల్ ఆడియన్స్ అంటే ఎవరు? హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్ట్ టు ఎంగేజ్, who are really interested to know the updates, who are really interested to get the facts of Vizag, some other, so this way you have to improve the Facebook likes. Okay, and you can promote it. And it is also like promote our page, sir. Yes, obviously, Ravikiran from Prakasham. Okay, it is also like promote our page, sir. Yes, 100%. ప్రమోట్ అవర్ పేజ్ అనేది వదిలేసండి, ఫాలోవర్స్, బికాస్ ఫాలోవర్స్ ప్లేస్ ఏ కీ రోల్ ఆన్ సోషల్ మీడియా. ఈ ఫాలోవర్స్ అనే వాళ్ళు ఏంటంటే రియల్ ఫాలోవర్స్ ఉంటే ఫేస్బుక్ పేజ్లో మన బ్రాండింగ్ అనేది బాగా వెళ్తుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, లైక్ ఫేక్ యూజర్స్ ఉంటే లైక్ వాళ్ళు ఏం చేస్తారు, దే క్రిటిసైజ్ చేస్తారు, బ్యాడ్ రివ్యూస్ రాస్తారు. ఓకే, సో అందుకనే యూ హ్యావ్ టు బిల్డ్ ద limited and right audience for your social media account. So this way you can improve the social media branding. Okay, now again someone is asking doubt, is there any option to reach more people without boost? అదే కదా, రీచ్ అవ్వాలి అంటేనే కదా ఇప్పుడు వరకు చెప్పాను, గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి, ఎంగేజ్ విత్ యువర్ ఫ్రెండ్స్, లేదంటే ఇట్లా పెట్టి, అప్పుడు నేను ట్రావెల్ టు వైజాగ్ ఎట్లా పెట్టాను అట్లాగే నేను ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా. సో ఐ కెన్ ట్యాగ్ ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే ట్యాగ్ యువర్ ఫ్రెండ్. చూడండి చెప్తా, నేను ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ మంతే వీఆర్ రన్నింగ్ 1 అమెజాన్ కూపన్ క్యాంపెయిన్. ఎట్లా అంటే ట్యాగ్ యువర్ 10 ఫ్రెండ్స్. ఓకే, మీ 10 ఫ్రెండ్స్తో ట్యాగ్ చేసి ట్రావెల్ టు వైజాగ్ని వాళ్ళ ఇంకొక 10 మెంబర్స్తో ట్యాగ్ చేయమని చెప్పాలి. ఓకే, సో
ఎవరైతే మా వెబ్సైట్కి మేము ఒక కోడ్ ఇస్తాం, ఆ కోడ్ నుంచి వెబ్సైట్కి ఎవడైతే వస్తాడో మాకు అక్కడ ఒక కౌంట్ వస్తుంది అనమాట. 10 మెంబర్స్కి రిఫర్ అయిందా, 5 మెంబర్స్కి రిఫర్ అయిందా, 20 మెంబర్స్కి రిఫర్ అయిందా. సో బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్ we give the Amazon gift codes and gift coupons, which cost around 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, right? So this way you have to improve your branding on social media. Did you clear guys? అర్థమైందా ఇప్పుడు? అంటే ఇట్లా కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్. పేటిఎం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రీఛార్జ్ చేస్తే 10 రూపీస్ వస్తుంది క్యాష్ బ్యాక్ అంటే, ఇక్కడ ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేయరు చెప్పండి? Guys, I'm casually asking, don't take it as personal. So I just want to know the behavior of the audience, okay? So don't take it as personal. Yeah, so because Paytm అనే ఒక యాప్ ఎట్లా సక్సెస్ అయింది, సో నేను చెప్తా. ఫేస్బుక్ పేటిఎం తాలూకా స్టోరీ. ఇట్స్ అ గవర్నమెంట్ ఇనిషియేటివ్, బేసికల్లీ బ్యాక్ ఎండ్ లో గవర్నమెంట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్. సో బేసిక్గా ఏంటంటే ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ దే స్టార్ట్ యాక్సెప్టింగ్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ వచ్చారు. సో ఇన్వెస్టర్స్ రావడం వల్ల ప్రైవేట్ గూడ్స్ కానీ ఇవన్నీ ఇంకా అలౌ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమైంది, సో పేటిఎం అనేది యాప్ అనేది అప్పుడు అందరికీ కొత్త. బట్ హౌ పీపుల్ స్టార్ట్ ఎంగేజింగ్, అసలు ఎట్లా ఎంగేజ్ అయ్యారు అంటే, పేటిఎం వాడు ఏం చేశాడు అంటే రిఫర్ ఏ ఫ్రెండ్ ప్రోగ్రామ్ ఇప్పటికీ ప్రతి యాప్కి ఉంది. ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ ఫైన్. అర్థమైందా? సో మీకు కూపన్స్ ఇస్తాం. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తాం, మీరు ఎట్లా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అదే షాపింగ్ మాల్కి? వాడు ఏం చేస్తున్నాడు, హీస్ ట్రైంగ్ టు గివ్ ద కూపన్స్ టు, రైట్? రిఫరెన్స్ రివార్డ్స్, కరెక్ట్. సో ఇట్లా మీరు వాడు ఏం చేశాడు, రిఫర్ ఏ ఫ్రెండ్. సో ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు రీఛార్జ్ ఫర్ 50 రూపీస్, హీ విల్ గెట్ 5 రూపీస్ అండ్ యూ విల్ గెట్ 10 రూపీస్. అర్థమైందా? మళ్ళీ అదే ఫ్రెండ్ని మళ్ళీ రిఫర్ చేయమని నీకు 3 మెంబర్స్కి, హీ విల్ గెట్ 15 రూపీస్, యూ విల్ గెట్ 5 రూపీస్. అర్థమవుతుందా? సో ఇట్లా పేటిఎం హ్యాస్ స్టార్టెడ్ ద రిఫరల్ ప్రోగ్రామ్ అనమాట. అర్థమైందా? వాడు అట్లా రిఫరల్ ప్రోగ్రామ్ చేసి పేటిఎంని ఇంప్రూవ్ చేశారు. ఓకే, స్నాప్డీల్ ఇప్పుడు ఎందుకు పడిపోయింది? ఎనీ ఐడియా ఎవరికైనా? వై పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ స్నాప్డీల్? Quality not, okay, no quality, okay, answer is fine. Anybody? Lack of quality, money back, no quality items send, no quality items. Acha, if it's not updated, okay, it's not user friendly, fake items, maybe more ads, okay, lack of promotion, less promotion, okay. ఇంకెవరైనా ఆన్సర్ చెప్తారా? Anybody? Fail to meet customer requirements, okay. Less rewards, like page design, competitors, competition, quality control, less cash on delivery, delayed to delivery, lack of promotion. Okay, now I tell you the fact. Snapdeal ఎందుకు పడిపోయింది అంటే lack of investors, not like lack of promotions.
అర్థమైందా? ఇన్వెస్టర్స్ లేరు. ఇన్వెస్టర్స్ లేకపోవడం అంటే సో ఇన్బిల్ట్ అంటే వాళ్ళ ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళ టీంలో సమ్ పర్సనల్ ఈగో ప్రాబ్లమ్స్ ఆర్ పర్సనల్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోయారు స్నాప్డీల్ నుంచి. అంటే స్టేక్ హోల్డర్ ఆర్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పెట్టేసి వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో దే లెఫ్ట్ ఇట్. అండ్ అగైన్ I think recently what we called eBay is taking over Snapdeal. ఎందుకంటే ఇప్పుడు మీరు స్నాప్డీల్ కనుక చూస్తే ఓవర్ వ్యూ మారింది, స్ట్రక్చర్ మారింది, రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నాడు, గేమ్స్ కండక్ట్ చేస్తున్నాడు. పూమా ట్రాక్ కొనాలి అంటే బేసికలీ ద స్టార్టింగ్ ప్రైస్ వుడ్ బి అరౌండ్ క్వాలిటీ కావాలంటే 2000 రూపీస్. బట్ ఇన్ స్నాప్డీల్ వీఆర్ గెటింగ్ 400 రూపీస్. అంటే దే ఆర్ ప్రొవైడింగ్ లో క్వాలిటీ ప్రోడక్ట్స్. అర్థమవుతుందా? సో బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి. ఇక్కడ ఎంత బ్రాండ్ చేసినా సరే ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ క్వాలిటీ, ఇప్పుడు నేనున్నా అండి, సో నేను ట్రావెల్ టు వైజాగ్ అవ్వచ్చు, డిస్ట్రైట్ అవ్వచ్చు, నేను ఎంత ప్రమోట్ చేసినా సో ఇఫ్ ఐ డోంట్ జనరేట్ హై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ టు ద ఆడియన్స్, వాట్ హ్యాపెన్? ఫైనల్ ఏమవుతుంది? సో ఫైనల్గా నా బిజినెస్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఐ స్టార్ట్ గెటింగ్ 1 second guys.
Yeah, fine. I'm sorry. It's unfortunately disconnected. Okay. సో అర్థమైందా? సో ఈ నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా అండ్ ఫ్లిప్కార్ట్, సో ఆల్మోస్ట్ పార్ట్నర్స్ వాళ్ళు. ఓకే. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకుంటే, సో అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద అమాంగెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ ప్లాట్ఫామ్ ఇన్ ద ఈ కామర్స్ ఇండస్ట్రీ. ఓన్లీ అమెజాన్ నుంచి కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసి యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. ఓకేనా? నా హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. స్టిల్ ఎనీ క్వశ్చన్స్ గైస్ ఆన్ ది సోషల్ మీడియా? ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేయండి నెక్స్ట్, అందుకని. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్ ఫ్రమ్ మై సైడ్. క్లియర్? సో షల్ ఐ మూవ్ టు లింక్డ్ఇన్? Is anybody there in the group? ఎవరైనా ఉన్నారా గ్రూప్లో? ఓకే, థ్యాంక్ గాడ్. ఓకే, షూర్. సో గైస్, ఓకే, ఎనీవే. Okay, so I would like to ask again. So if anyone want to follow the Travel to Vizag on Facebook, so I already sent the link. I think it's deleted in the chat box because the session was ended now. So I'm sending the link again. So if you guys want to follow, okay, I'm sorry. So if you guys want to follow Travel to Vizag on Facebook, so please like us and support us, okay, and get the real information. And also we already mentioned many points of Travel to Vizag. Travel to Vizag lo health tips కోసం మంచి బ్లాగ్స్ రాసాం. నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడారు కదా, సో ఆవిడ చెప్పిన పాయింట్స్ డీటెయిల్డ్ వేలో చెప్పాం. సో ఇట్లా యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వన్స్ యూ లైక్ అవర్ పేజ్, ఓకే. బికాజ్ ఎవరైతే లైక్ చేస్తారో పేజ్ని, వాళ్ళకి ఇందులో ఫేస్బుక్ పేజ్లో ఎప్పుడు ఏదైనా ట్రావెల్ టు వైజాగ్ ఇన్ఫర్మేషన్ కనుక అప్డేట్ చేస్తే, సో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ పాజిటివ్లీ. ఓకే, థ్యాంక్స్ గైస్. సో ఐఎమ్ మూవింగ్ టు లింక్డ్ఇన్. Is there any possible to change the session timing? అంటే నాకు అర్థం కల, సెషన్ అంటే ఏ సెషన్ టైమింగ్స్? క్లాస్ టైమింగ్స్ అంటున్నారా లేకపోతే ఏంటి? ఓకే, వై, వాట్ హ్యాపెన్ అండి? ఏమైంది? Naresh, could you please respond quickly? Just ask evening time. Okay, please talk to your manager. సో ఐ థింక్ రాజప్ప గారు ఉన్నారు కదా, సో ఆయనతో మాట్లాడండి ఒకసారి. ఓకే, యా, ఫైన్ గైస్. నవ్ ఐ మూవింగ్ టు లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్. లింక్డ్ఇన్ యాడ్స్ అనేవి ఎట్లా చేయాలి, ఆల్రెడీ ఈ లింక్డ్ఇన్ ఏంటనేది చెప్పాను డీటెయిల్డ్ వే అందరికీ. ఓకే, అండ్ so in LinkedIn we have an option, okay, to create the company page create cheyali ante there is an option. So itla Travel to Vizag ki, so we have already created the LinkedIn page.
సో వ్యూ యాజ్ ఎ మెంబర్. సో మెంబర్గా చూడాలి అంటే 1 second, వ్యూ యాజ్ ఎ మెంబర్. సో ఐఎమ్ సెండింగ్ ద లింక్. యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ దట్ లింక్ అండి. మీరు ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇట్స్ లింక్డ్ఇన్ లింక్. ఓకే, మీ సైడ్ నుంచి మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే సార్, ఎవ్రీ ఫేస్బుక్ యూజర్, okay, every Facebook user have Insta account. So if we promote in both platforms, maximum same user should be there. How can we differentiate? అంటే ఏంటంటే, how can we differentiate అంటే, ఇన్స్టాగ్రామ్లో యూ హ్యావ్ టు ఫాలో ద సెలబ్రిటీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ చిరంజీవి ఉన్నారండి, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు, ఆయన ఫాలో అవుతున్న యూజర్స్ ఉంటారు. So if you have any blog, or if you want to capture the relevant audience, అంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు చిరంజీవి గురించి న్యూస్ రాస్తున్నారు డైలీ, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఫాలోవర్స్. అప్పుడు మీరు ఏం చేయాలి, చిరంజీవి అకౌంట్కి వెళ్ళి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో యూ కెన్ స్టార్ట్ ఫాలోయింగ్ దెమ్. సో యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్, సో ఐ హ్యావ్ రిటర్న్ ద కంటెంట్ ఆన్ చిరంజీవి మెగాస్టార్, సో కుడ్ యూ ప్లీజ్ రెస్పాండ్ అంటే, సో దట్ ఆల్రెడీ ఫాలోవర్సే కాబట్టి, పాజిటివ్ ఆడియన్స్ కాబట్టి, దెన్ డెఫినెట్లీ దే స్టార్ట్ కనెక్టింగ్ విత్ యూ. అర్థమైందా? సో ఇట్లా యూ కెన్ ఇంప్రూవ్ ద ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, నౌ సో ఐ am on the platform of LinkedIn అండి. సో బేసిక్గా LinkedIn ఏంటంటే, ఇట్స్ అ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. సో అంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అండి, యూ కెన్ స్టార్ట్ గెటింగ్ ద యూజర్స్ అనమాట. యూజర్స్ అంటే ఏంటండి, వాట్ వీ కాల్ యూజర్స్ అంటే, సో యూ కెన్ గెట్ ద రైట్ ఆడియన్స్ ఆన్ ట్రావెల్ టు వైజాగ్. సో ఇట్లా మనం ప్రిపేర్ చేస్తాం కదా, లెట్స్ గో ఫర్ యాడ్స్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడగలిగితే దెర్ ఆర్ నో యాడ్స్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యాడ్ ప్లాట్ఫామ్, సో లేదు అంటే ఇక్కడ డైరెక్ట్గా వర్క్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సో అడ్వర్టైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ ద అడ్వర్టైజ్ ఆప్షన్. అట్లాగే సేల్స్ సొల్యూషన్, టాలెంట్ సొల్యూషన్స్ ఇవన్నీ కాదు, గో ఫర్ ద మార్కెటింగ్ సొల్యూషన్స్. సో వీ కాల్ ఇట్ యాజ్ క్యాంపెయిన్ మేనేజర్, లింక్డ్ఇన్ క్యాంపెయిన్స్ అంటాం. ఈ క్యాంపెయిన్స్ని మనం ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్డ్ వేలో ఇక్కడ మీకు చూపిస్తున్నా. See guys, this is the basic campaign platform of LinkedIn ads. Okay, okay, see guys, I'll tell you what is what అనేది. అసలు బేసిక్గా ఏంటంటే, ప్లీజ్ రివ్యూ ద అగ్రిమెంట్ అంటాడు. ప్రతి ఒక్క లింక్డ్ఇన్ అకౌంట్, ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్లో ఎట్లా అయితే మనకి ఉందో ఏది యాడ్స్ అకౌంట్ అనేది, అట్లాగే లింక్డ్ఇన్లో కూడా ఉంటుంది. బట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి తెలియాలి మీకు, అంటే లిమిటేషన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మీరు అడ్వర్టైజ్ చేయొచ్చు అనేది. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్, this is called the marketing platform. So you can create the ads. అర్థమైందా? సో ఒకవేళ మీకు లింక్డ్ఇన్ పేజ్ ఉంది ఇక్కడ, సో ఐ హ్యావ్ ద లింక్డ్ఇన్ పేజ్. నౌ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాలోవర్స్. ఇక్కడ నాకు ఫాలోవర్స్ లేరు. ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాలోవర్స్ నౌ, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 1000 ఫాలోవర్స్ కావాలి అనుకోండి నాకు, నేను ఏం చేస్తా, either నేను ఆర్గానిక్ వేలో వెళ్తాను, లేదు అంటే ఐ డైరెక్ట్లీ గో విత్ this advertising platform. We call it as LinkedIn Marketing Solutions or LinkedIn Business Solutions. Now, advertise on LinkedIn. LinkedIn lo advertise cheyandi. Reach your ideal customer on the world's largest professional network. Ante world lo the largest network anamata idi LinkedIn anedi. Okay, ఎందుకంటే it's not only jobs platform, it's also to promote your business. అర్థమైందా?
Now, advertise on LinkedIn helps businesses of any size achieve their goals. అంటే ఏంటంటే లింక్డ్ఇన్ యూనో లింక్డ్ఇన్ లో ఒక బిజినెస్ అడ్వర్టైజ్ చేయడం వల్ల ఏ గోల్స్ మీరు రీచ్ అవ్వచ్చు అంటాడు. టార్గెట్ ఏ యూనిక్ ఆడియన్స్ ఓవర్ 675 మిలియన్ యాక్టివ్ ప్రొఫెషనల్స్. అంటే 675 మిలియన్ ప్రొఫెషనల్స్ ఉన్నారంట లింక్డ్ఇన్ లో. అర్థమైందా? అంటే యూనిక్ ఆడియన్స్ అంటే రైట్ కస్టమర్ని రీచ్ అవ్వాలి అంటే ప్రొఫెషనల్ గా, దెన్ యూ కెన్ టార్గెట్ లింక్డ్ఇన్. టార్గెట్ దెమ్ బై జాబ్ టైటిల్, ఫంక్షన్, ఇండస్ట్రీ అండ్ మోర్. అంటే ఏంటంటే టార్గెట్ దెమ్ అంటే వాళ్ళ, ఒకవేళ ఇఫ్ యువర్ రిక్రూటర్, దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ రైట్ పీపుల్. ఇఫ్ యు ఆర్ if you want to follow any business, then you can find industry and function. So క్రియేట్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ యాడ్స్. సో వాళ్ళు ఏమంటారంటే మీరు యాడ్స్ అనేవి ఈజీగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. వెదర్ యువర్ గోల్ ఈజ్ లీడ్స్, బ్రాండ్ అవేర్నెస్ ఆర్ ఈవెంట్ రిజిస్ట్రేషన్, ఏదైనా సరే. సో మీ బిజినెస్కి లీడ్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్కి బ్రాండ్ ఇంప్రూవ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఒక ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేయాలన్నా లింక్డ్ఇన్ యాడ్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ కంట్రోల్ యువర్ బడ్జెట్ అండ్ కాస్ట్. అంటే ఏంటంటే కంట్రోల్ యువర్ బడ్జెట్. ఇప్పుడు ఫేస్బుక్ లో బడ్జెట్ అనేది మనకు ₹1 పడ్డది క్లిక్ కి, బట్ ఇక్కడ అలా ఉండదు. లింక్డ్ఇన్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్ ప్లాట్ఫామ్, కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకేనా? ఎక్స్పెన్సివ్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు పే మినిమం 50 అబోవ్, అంటే ₹50 పడవచ్చు క్లిక్ కి. అంటే ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ ప్లాట్ఫామ్. Maybe medium and large businesses can use it. Okay. ఓకే, సో క్రియేట్ అన్ యాడ్ ఇన్ మినిట్స్. మీ యాడ్ అనేది చూడండి. స్పాన్సర్డ్ కంటెంట్ అంటే టైప్ ఆఫ్ యాడ్ అనమాట ఇది. ఇప్పుడు మనకి అక్కడ ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎలా ఉంది, ట్రాఫిక్ క్యాంపెయిన్, పేజ్ లైక్స్ క్యాంపెయిన్ ఎలా ఉందో, అలా స్పాన్సర్డ్ కంటెంట్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ యాడ్ అనమాట. స్పాన్సర్డ్ కంటెంట్ అంటే ఏంటి? సో ఇఫ్ ఐ గో టు ద లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే స్పాన్సర్డ్ అని చూడండి. ఇక్కడ ఉందా ప్రమోటెడ్ కనిపించింది. ఇక్కడ ప్రమోటెడ్ అంటే ఏంటి? ఇట్స్ పెయిడ్ యాడ్. అర్థమైందా మీకు? పెయిడ్ యాడ్ అంటే ప్రమోటెడ్ అని మీరు ఎక్కడైతే చూస్తారో దట్స్ కాల్డ్ పెయిడ్ యాడ్. సో ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చినవి ఇవి పెయిడ్ యాడ్స్. అర్థమైందా? సో దిస్ వే యూ కెన్ ఇంప్రూవ్ ద యాడ్స్. ఇదిగోండి, ఇది కూడా వీడియో యాడ్. ఓకే, అంటే లింక్డ్ఇన్ లో ఏ టైప్ ఆఫ్ యాడ్స్ అనేవి మనం పబ్లిష్ చేయొచ్చు అంటే కంటెంట్ యాడ్స్. ఓకేనా? అండ్ డైరెక్ట్ గా ఎనీ పర్సన్ మీరు రీచ్ అవ్వచ్చు. ఈవెన్ యూ కెన్ రైట్ అన్ ఈమెయిల్ టు Bill Gates also if he have LinkedIn account. Okay, with paid ads you can directly approach any person. And the other one would be, మీ బిజినెస్ కి లీడ్స్ అవి కావాలి అనుకుంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ రైట్ సైడ్ లో ఇట్లా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఎక్స్పాండ్ క్యాంపెయిన్ రీచ్ విత్ యాడ్స్ ఆటోమేటికల్లీ పర్సనలైజ్డ్ యువర్ ఆడియన్స్. అంటే మన ఆడియన్స్ అనేది మనకు తెలిస్తే సేమ్ ఫేస్బుక్లో ఎట్లయితే డిఫైన్ చేశానో ఆడియన్స్ అట్లా డిఫైన్ చేయొచ్చు. యాడ్స్ ఫర్ ఎనీ బడ్జెట్ అండ్ గోల్ అంటే ఏంటంటే బిట్ ఫర్ యువర్ టార్గెట్ ఆడియన్స్. అంటే మీకు రైట్ టార్గెట్ ఆడియన్స్ని పెట్టండి. ఓకే, అట్లాగే దీంట్లో సిపి అంటే కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ గ్రో యువర్ బిజినెస్ విత్ టార్గెటెడ్ యాడ్స్ ఆన్ లింక్డ్ఇన్. ఓకే, సో ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్గా, సో ఐ విల్ టెల్ యూ డీటెయిల్డ్ ఇన్ఫో ఆన్ లింక్డ్ఇన్ యాడ్స్. మీకంటే ఒక యాడ్స్ నేను రేపు క్రియేట్ చేస్తా, డిజిటల్ ఐటీ హబ్ కానీ, ట్రావెల్ టు వైజాగ్ కానీ, సో ఏదైనా. సో నేను దేనికైనా రేపు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తా, సో దట్ మీకు డీటెయిల్డ్ వేలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. గైస్, అర్థమైందా? సెషన్ అంతా క్లియరా? Guys, did you understand my session?
Okay, fine. Okay, guys. So time is up. Thanks for your time. Have a great day. I'm leaving the session. Thank you so much. Thanks a lot. Bye bye. Okay, someone is asking me doubt in organic ads and paid ads. These options are all same or not, sir? ఆర్గానిక్ లో యాడ్స్ అనేవి ఉండదండి. ఆర్గానిక్ ఆప్టిమైజేషన్ అది. ఇది పెయిడ్ మార్కెటింగ్ అంటే పెయిడ్ క్యాంపెయిన్స్ అన్నమాట. ఆర్గానిక్ అంటే ఏంటి? ఫ్రీ. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. పెయిడ్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు పుట్ ద బడ్జెట్ టు రన్ ఎనీ క్యాంపెయిన్. Okay, guys. Thank you so much. Thanks a lot. Thanks for your time. Have a great day. Bye. Yeah.
Yes.